కంచె గచ్చిబౌలి భూ వివాదంపై పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా కంచె గచ్చిబౌలి భూములపై తప్పుడు వీడియోల ద్వారా ప్రచారం చేశారంటూ ఆయనపై పోలీసులు అభియోగం మోపారు. 9, 10, 11వ తేదీన విచారణకు హాజరు కమ్మంటూ ఆయనకు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అయితే తాను మాత్రం ఎలాంటి ఫేక్ వీడియోలు పెట్టలేదని విచారణను న్యాయపరంగా ఎదుర్కొంటారంటూ క్రిషాంక్ చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. గచ్చిబౌలి పోలీసులు ప్రస్తుతం అతనికి నోటీసులు అయితే జారీ చేశారు. హెచ్సియు భూముల వివాదంపై చర్యలైతే కొనసాగుతున్నాయి. ఈ ఇష్యూలో జింకలు నెమలకు సంబంధించి ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకుడు మన్ని క్రిషాంక్ గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెచ్సియు వివాదంపై ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారంటూ ఇక క్రిషాంక్ అయితే నోటీసుల సారాంశం ఇది. అందులో 9, 10, 11వ తేదీల్లో పోలీసుల ముందు హాజరు కావాలంటూ చెప్తున్నారు. పోలీసులు జారీ చేసిన నోటీసుపై అయితే మన్ని క్రిషాంక్ స్పందించారు. తాను ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వాడలేదని చెప్తున్నారు. ఇటీవల హెచ్సియుకు సంబంధించి విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు అన్నీ వాస్తవమేనే అంటున్నారు. సో పోలీసుల నోటీసులను తాను లీగల్గా ఎదుర్కొంటానంటున్నాడు క్రిషాంక్. సో జింకలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చాయి, ఇళ్లలోకి కూడా వెళ్ళాయి, వాటన్నిటికీ సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ క్రిషాంక్ చెప్తున్నారు. ప్రభుత్వం ఏఐతో వీడియోలు సృష్టించారని అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. ఏఐ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా అంటూ క్రిషాంక్ ప్రశ్నిస్తున్నారు. సో హెచ్సిలో జింకలు, నెమలు ఉన్నాయని, జాతీయ స్థాయిలో వీడియోలు తిరుగుతున్నాయంటూ క్రిషాంక్ చెప్తున్నారు. ప్రభుత్వం తనపై 4 కేసులు పెట్టిందని, జింకలు చనిపోవడానికి కారణం ఎవరు, ఆ చెట్లను నరకడానికి కారణం ఎవరు, వాటికి కారణమైన వారిపై కేసులు పెట్టాలంటూ క్రిషాంక్ అయితే డిమాండ్ చేస్తున్నారు. సో హెచ్సియు అంశంపై అందరూ వీడియోలు పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. సో గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ వేలంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విద్యార్థి సంఘాలకు తోడు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అయితే గచ్చిబౌలి వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టుకు చేరినాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. అలాగే చెట్ల నరికివేతను వెంటనే నిలిపివేయాలని, పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఆదేశించిన సంగతి ఇక తెలిసిందే. ఇట్లా ఉంటే ఈ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియా పెద్ద క్యాంపెయిన్ నడిచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతువులు, పక్షులకు మద్దతుగా పలు వీడియోలను షేర్ చేస్తూ సేవ్ హెచ్సియు నినాదంతో ట్రెండ్ సెట్ చేశారు. అయితే గచ్చిబౌలి భూములపై ఏఐ ఉపయోగించి ఫేక్ వీడియోలను వైరల్ చేస్తారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గచ్చిబౌలి భూములపై ఏఐ ఉపయోగించి తయారు చేసిన వీడియోను పోస్ట్ చేసినందుకు బీఆర్ఎస్ నేత క్రిషాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఏఐ క్రియేటివ్ వీడియో పోస్ట్ చేశారని నోటీసులో పేర్కొన్నారు. అయితే 9, 10, 11 తేదీల్లో విచారణకు రావాలంటూ క్రిషాంక్ ఇచ్చిన నోటీసులో చెప్తున్నారు. ఇక ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేసిన వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.